హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి 2 శుభవార్తలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త సంవత్సర కానుకగా అయితే చెప్పారనమాట. అప్డేట్ తీసుకొచ్చారు. ఆ వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. పక్కన గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లో తెలుసుకోవచ్చు అండి. తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. గుడ్ న్యూస్ ఏంటంటే, గత 10 ఏళ్ళుగా చనిపోయిన వారు పెళ్లిళ్ళు చేసుకుని అత్తారింటికి వెళ్ళిన పేర్లు ఉన్నప్పటికీ వీళ్ళందరికీ బియ్యం అయితే పంపిణీ చేస్తుంది. దీంతో ప్రస్తుతం రేషన్ కార్డులు పేర్లు ఉన్న వారంతా వేలి ముద్రలు వేయాలని స్పష్టం చేసింది. దీంతో గడువు అనేది నెలలుగా రేషన్ దుకాణాల్లో డీలర్ రీకేఎస్ అయితే చేసుకుంటున్నారు. దీనికి ఇప్పటికీ మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70% అయితే పైగా ఈ కేవైసీ పూర్తయినట్లు తెలుస్తుంది. ఇంకా 30% అయితే ఈ కేవైసీ అయితే చేసుకోలేదన్నమాట. ఏదైతే రేషన్ డీలర్లు మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుతో వేలిముద్రలు వేసుకొని ఆ నెంబర్ ఎంటర్ చేసి ఈ కేవైసీ అయితే చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి దీనివల్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బోగస్ కార్డులు తొలగించడంతో పాటు సరుకులు కొన్ని ఎక్స్ట్రా ఏదైతే కందిపప్పు కావచ్చు, చింతపండు, ఇక ఇట్లాంటి ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో అటువంటివి కూడా అందించబోతున్నారు. కాబట్టి ప్రభుత్వం నో యువర్ కస్టమర్ పేరుతో రేషన్ కార్డులు వెరిఫికేషన్ కూడా చేపట్టిందనమాట. చాలా వరకు రేషన్ కార్డులు కూడా పోతూ ఉన్నాయి. దీంతో మరోసారి లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతుండటంతో రేవంత్ సర్కార్ అయితే మరోసారి గుడ్ న్యూస్ అయితే అందించారు. గతంలో రేషన్ కార్డు ఈ కేవైసీకి ఈరోజు లాస్ట్ డేట్ అయితే ఇచ్చేవారు. ఇప్పటికే 2 సార్లు అప్డేట్ పెంచిన అధికారులు మరోసారి కూడా గడువు అయితే పెంచారనమాట. జనవరి 31 వరకు అయితే ఈ కేవైసీ అయితే డేట్ అయితే ఇచ్చేసారనమాట. అప్పటి వరకు కూడా ఈ కేవైసీ చేసుకొని వారు వెళ్ళి చక్కగా రేషన్ డీలర్ దగ్గర ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ నెల 28 తారీఖు నుంచి మనకు 6 గ్యారెంటీల పథకాలతో పాటు రేషన్ కార్డు కూడా అప్లికేషన్ చేసుకుంటున్నారు. కాబట్టి మరో గుడ్ న్యూస్ తొందరలోనే గుడ్ న్యూస్ అయితే వినబోతున్నామండి. మొత్తానికి జనవరి 1 తారీఖు నుంచి ఈ నెల మనకు గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడే పథకాలు కూడా అమలు అవుతున్న అప్లికేషన్లు కూడా చాలా వరకు పూర్తి కావస్తున్నాయి. జనవరి 6 తారీఖు వరకు అయితే అప్లికేషన్లు తీసుకుంటున్నారనమాట. మొత్తానికి 1-2 పథకాలు మహాలక్ష్మి పథకం అన్న, గ్యాస్ సిలిండర్ పథకం అన్న అమలు చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో అనేది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాల నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కంపల్సరీ వీడియో రూపంలో అందిస్తాం. అందరూ కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.